హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబ్ న్యూస్లో భాగంగా ఒక జాబ్ సంబంధించినటువంటి అప్డేట్ మనకు అందుతూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వము సంసిద్ధత వ్యక్తం చేసింది. అట్ ది సేమ్ టైం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలలో సచివాలయంలోని వేకెన్సీస్ ఫిల్ చేయడానికి, తర్వాత వాలంటీర్లకి కూడా ఈ యొక్క ఉగాది సందర్భంగా వారికి పురస్కారాలు అందజేయాలని కూడా గవర్నమెంట్ నిర్ణయించుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇది వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో అది ఎన్ని పోస్టులకు ఎన్ని వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఎప్పటిలోపు నోటిఫికేషన్ వస్తూ ఉంది అన్నటువంటి విషయాల్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ఆ విషయాలన్నిటిని నేను ఇక్కడ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. Thank you so much, friends. Friends, please like my videos, share my videos, and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams. All competitive exams, because ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజుకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ని, జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ని, డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. So friends, keep in touch with this channel so that you will get the updates regarding all job notifications. సో మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు మనము ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించిన విషయాలను పరిశీలిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ అనేటువంటి ఒక హెడ్డింగ్తో న్యూస్ ఐటమ్ రావడం జరిగింది మనకు ఈరోజు ఈ యొక్క మీడియాల్లో వస్తున్నటువంటి వార్త. ఈ యొక్క ఇది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తర్వాత ప్రింట్ మీడియాలో కావచ్చు, మనకు వచ్చేటువంటి సమాచారం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ, సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై ప్రత్యేక దృష్టి, ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఉగాది పురస్కారాలు. సో ఈ విధమైనటువంటి హెడ్డింగ్స్తో ఈ న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులంతా సమ్మెకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయ ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి సంసిద్ధత కావడంలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఉద్యోగులు సమ్మెకి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క విధులకు ఆటంకం లేకుండా ఈ సచివాలయ ఎంప్లాయీస్తోని ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన జరుగుతున్నట్లుగా ఒక విధమైనటువంటి వాదన తెర మీదకి వస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అన్నది మనకు తెలియదు, బట్ చూడాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వము ఇచ్చినటువంటి స్టేట్మెంట్, గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ జూన్ నెలాఖరులోగా ఉద్యోగులకు, సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు, సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పినట్లుగా ఇక్కడ వస్తున్నటువంటి వార్త. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. సో ఇది స్వతహాగా ఆయనకి రిలేటెడ్ శాఖ కాబట్టి ఆయన చెప్పినట్టు కాబట్టి ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్ లాగానే తీసుకోవచ్చు. ఇది నిన్న జరిగినటువంటి ఆయన నిర్వహించినటువంటి సమావేశంలో, సచివాలయంలో నిన్న ఆయన నిర్వహించినటువంటి సమావేశంలో వ్యక్తపరిచినటువంటి స్టేట్మెంట్స్. సో ఇందులో ఆయన ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సచివాలయ సిబ్బందికి సంబంధించి ఆయా శాఖల నుంచి సంతృప్తి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ఆదేశించారు.
పురపాలక శాఖలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఏపీ సేవా పోర్టల్ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. సో ఇవంతా ఒక ఎత్తు అయితే మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీ పోస్టులు భర్తీ వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతుంది అనేటువంటి విషయాన్ని మంత్రి గారు వెల్లడించినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్లకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్ రాయండి అండ్ మీ యొక్క మీ యొక్క టాలెంట్ని ఈ ఎగ్జామ్స్లో పరీక్షించుకొని మీరు మీ జాబ్ను పొందుకోండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్నారో వారందరికీ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.